ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా తెలుగు ఐఏఎస్ అధికారి రానున్నారు. కేరళ కేడర్కు చెందిన తెలుగు ఐఏఎస్ ఆఫీసర్ మైలవరపు విఆర్ కృష్ణతేజను డెప్యుటేషన్ పై ఏపీకి రప్పించి తన ఓఎస్డీగా నియమించాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన కూడా ఓకే చెప్పారు. దీంతో కృష్ణతేజను ఏపీకి డెప్యుటేషన్ పై తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ కలెక్టర్గా పనిచేస్తున్న కృష్ణతేజను డెప్యుటేషన్ పై ఏపీకి పంపాలని కేంద్రానికి లేఖ రాశారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన కృష్ణతేజ ఇటీవల సెక్రటేరియట్లో పవన్ కళ్యాణ్ను కలిశారు. గత వారం ఐఏఎస్ అధికారి కృష్ణతేజను జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ అవార్డు వరించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయన్ను ప్రత్యేకంగా ప్రశంసించారు. బాలల హక్కుల రక్షణలో త్రిశూర్ జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. దీని వెనుక జిల్లా కలెక్టర్ కృష్ణతేజ కృషి ఎంతో ఉంది. త్వరలోనే ఆయన పురస్కారం అందుకోబోతున్నారు. దీనికి తోడు కృష్ణతేజ ఎంతో సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. కేరళలో వరదలు, ప్రళయం నెలకొన్న సమయంలో ఆయన చూపించిన చొరవ జాతీయ స్థాయిలో అందరినీ ఆకట్టుకుంది. ఆ సమయంలో కృష్ణతేజ అలెప్పి జిల్లా సబ్ కలెక్టర్గా ఉన్నారు. ఆ తర్వాత కాలంలో ఆయనను కేరళ పర్యాటక శాఖ డైరెక్టర్గా నియమించారు. అనంతరం త్రిశూర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు అందుకున్నారు. డిప్యూటీ సీఎంగా తన బాధ్యతల విషయంలో కృష్ణతేజ అనుభవం ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే కృష్ణతేజను తన ఓఎస్డీగా నియమించుకోవాలని పవన్ కళ్యాణ్ పట్టుదలతో ఉన్నారు. ఒక పక్క కేరళ నుండి డెప్యుటేషన్ పై తీసుకొచ్చేందుకు ప్రక్రియ జరుగుతూ ఉండగానే అనఫీషియల్ గా పవన్ కు ఓఎస్డీగా కృష్ణతేజ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో కృష్ణతేజ అన్ని విషయాలు దగ్గరుండి చక్కబెడుతున్నారు.